వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో రహస్య స్థానాలలో ఉన్న బుధుడు తరగని సంపదను ఇస్తారా అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో రహస్య స్థానాలు అని మనం పేర్కొనబడే స్థానాలు 3, 6, 8, 12 స్థానాలు. ఈ రహస్య స్థానాలలో ఉన్న గ్రహాలు వాళ్ళు పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయన్నది వాస్తవం. ఇందులోనూ 6వ స్థానం, 8వ స్థానం టోటల్గా డ్యామేజ్ చేసే స్థానాలు. 12వ స్థానం 50%, 3వ స్థానం 25% డ్యామేజ్ చేస్తాయని చెప్పవచ్చు. గ్రహాలు దుస్థానంలో ఉండకూడదు, ఉంటే వాటి ఆధిపత్య కారకత్వ విషయాలు మనకు లభించవు అన్నది సాధారణ నియమం. బట్ బుధుడికి ఈ విధి వర్తించదు. బుధుడు రహస్య స్థానాలలో ఉంటే మీరు చాలా ఆర్థిక విజయాన్ని పొందుతారు. ఎందుకు బుధుడికి ఇలాంటి స్పెషాలిటీ ఉంటుంది అని పరిశీలించినప్పుడు దీనికి సూక్ష్మమైన వివరణలు జ్యోతిష శాస్త్ర మూల గ్రంథాలలో వివరించారు. ఇక బుధుడికి ఉన్న స్థానాలను పరిశీలిస్తే కాలపురుష చక్రానికి 3, 6 స్థానాలు బుధుడి స్థానాలు. ఇందులో 6వ స్థానం కన్య బుధుడికి అతి ముఖ్య స్థానం. ఏ గ్రహానికి లేని 3 బలాలను బుధుడు ఈ కన్య రాశిలో పొందుతారు. ఈ కన్య రాశి భూతత్వ రాశి. ఈ భూమిపై జీవించే మానవులకు పరోక్షంగా అన్ని ప్రయోజనాలను ఇచ్చే స్థానం. వైద్య శాస్త్రం అక్కడే దాగి ఉంటుంది. రుణాలకు సంబంధించిన సూక్ష్మం, శ్రమకు సంబంధించిన సూక్ష్మం, విజయానికి సంబంధించిన సూక్ష్మం ఇక్కడే దాగి ఉంటుంది. కాబట్టి అధికారాన్నిచ్చే గ్రహాలైన రవి, చంద్ర, కుజుల నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి. సహజంగానే కాలచక్రానికి 6వ స్థానం బుధుడికి 3 విధాలైన బలాన్నిచ్చే స్థానం. అధికార గ్రహ నక్షత్రాలు ఉన్న స్థానం కాబట్టి బుధుడికి 6వ స్థానం నెగటివ్ ఫలితాలను ఇవ్వదు. ఒక జాతకంలో 6, 8, 12 స్థానాలలో బుధుడు ఒంటరిగా ఉంటే నిశ్చయంగా ఆ జాతకుడు మేధావిగా ఉంటారు. బుద్ధిశాలితనానికి పేరు పొందేవారుగా ఉంటారు. సీక్రెట్గా దాగి ఉన్న విషయాలను బయటకు తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. బుద్ధి బలమున్నవాడు బలవంతుడు అనే సామెత ప్రకారం జాతకుడు తన బుద్ధి సాతుర్యంతో అనేక కార్యాలను సాధించుకుంటాడు. ఇంకొక బుధుడి న్యాచురల్ క్యారెక్టర్ ఏమిటి అంటే నేరుగా ఎవ్వరితోనూ శత్రుత్వం పెట్టుకోడు, ఎవ్వరిని వ్యతిరేకించడు. చాణక్యతనానికి పేరు పొందిన గ్రహం బుధుడు. రహస్యంగా పనిచేస్తాడు కాబట్టి రహస్య స్థానాలలో ఉన్న బుధుడు తరగని సంపదను, సమృద్ధిని ఇస్తారు. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్లో చూస్తే మోక్ష త్రికోణ స్థానాలని పేర్కొనబడే కర్కాటకం, వృశ్చికం, మీనం కాలచక్రానికి జలతత్వ రాశులు మరియు 4, 8, 12 స్థానాలు. ఈ రాసుల్లో బుధుడి నక్షత్రాలైన ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి రహస్య స్థానాలలో బుధుడు నెగటివ్ ఫలితాలనివ్వడు. ఆ విధంగా చూచినప్పుడు బుధుడు ఏ జాతకంలోనైనా సరే ఒంటరిగా ఈ రహస్య స్థానాలలో ఉంటే అది ఒక యోగంగా పరిగణించబడుతుంది. తర్వాత తన దశాకాలం, భుక్తి కాలంలో తరగని సంపదను ఇస్తారు. లగ్నానికి అవయోగ గ్రహమైనా కూడా ఒంటరిగా ఉన్న బుధుడికి ఈ శక్తి ఉంటుంది. సో ఒంటరిగా బుధుడు ఉన్న స్థానాలు 3, 6, 8, 12 స్థానాలైతే నిశ్చయంగా మిమ్మల్ని పేరు పొందిన ప్రముఖ వ్యక్తులుగా మారుస్తుంది. వృత్తిరీతిగా మీరు పనిచేసే రంగంలో ఆదాయాన్ని అందిస్తారు. బుద్ధికి అధిపతి అయిన బుధుడు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు స్వయంభువుగా పనిచేసి తన తెలివితేటల ద్వారా అందరి ప్రశంసలు పొందేట్లు చేస్తారు. పత్రికా రంగం, ప్రింటింగ్, మీడియా, కమ్యూనికేషన్, దర్శకత్వం,
కంప్యూటర్ వృత్తులు, సాఫ్ట్వేర్ వృత్తులు ఇవన్నీ బుధుడికి సంబంధించిన వృత్తులు. వీటన్నింటిలో షార్ట్ పీరియడ్లో గొప్ప కీర్తిని సాధించాలంటే బుధుడి యొక్క ఇంపార్టెన్స్ చాలా చాలా అవసరం. సో ఒంటరిగా ఉన్న బుధుడు జీవితంలో గొప్ప పురోగతిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. రహస్య స్థానాల్లో ఉన్నప్పుడు ఇంకా అదనపు బలాన్ని పొందుతారు. అందుకే రహస్య స్థానాలలో ఉన్న బుధుడు మంచి విద్యను, తరగని సంపదను ఇస్తారనే సామెత ఉంది. కాలచక్రానికి 6వ స్థానంలో అధిక బలాన్ని పొందుతారు. కాలచక్రానికి రహస్య స్థానాలు జలరాశులైన 4, 8, 12 స్థానాలలో బుధుడి నక్షత్రాలు దాగి ఉన్నాయి. సో ఏ జాతకంలోనైనా ఒంటరిగా బుధుడు ఉండడం మంచిది. లగ్నానికి రహస్య స్థానాలలో ఉన్న బుధుడు ఆ స్థానరీతిగా తెలివైన మార్గంలో గొప్ప ఆర్థిక యోగాన్ని ఇస్తారు. జాతకులు అద్భుతమైన బుద్ధిశాలులుగా ఉంటారు. పడిపడిగా జ్ఞానం, ఉన్నత ఆశయాలు, వాటి ద్వారా గొప్ప పదవులను, ఆదాయాన్ని పొందుతారు. ఆధునిక ఆవిష్కరణలు అనబడే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మరియు సోషల్ మీడియా ద్వారా ఒకరి జీవితం తదుపరి స్థాయికి వెళ్ళడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించే మొదటి గ్రహం బుధుడు. ఈయన రహస్య స్థానాలలో ఉంటే గొప్ప ఆర్థిక యోగాన్ని తన దశాభుక్తుల కాలంలో ఇస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.